వాడండి అని నేను చెప్పట్లేదు, బట్ ట్రై చెయ్యండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను ఎలాంటిది ప్రమోట్ చేయట్లేదు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ 3 వర్క్ చేయండి, మీరు ఖచ్చితంగా రిజల్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుతో కబుర్లు. ఈ వ్లాగ్ ఏంటి అని అంటే మై బాడీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అమ్మాయి అన్నాక కొంచెం కేర్ ఉండాలి కదా, సో అదే అనమాట ఈ వీడియో. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు మనం ఏదైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్తాం కదా, సో ఆ గుడ్ న్యూస్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, బికాస్ ఐ రీచ్ 250+ సబ్స్క్రైబర్స్. నాకు తెలిసి అంటే ఇదొక మైల్ స్టోన్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను అనమాట. బికాజ్ ఎందుకు అని అంటే లైక్ ఐ షుడ్ స్టార్ట్ సమ్ యూట్యూబ్ ఛానల్, స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అలాంగ్ విత్ మై ఐటీ జాబ్. సో అదంతా కూడా నేను స్టార్ట్ చేశాను అండ్ ఫైనల్లీ ఐ గాట్ 250+ సబ్స్క్రైబర్స్. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు మీ. అండ్ సో గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్. అండ్ ముందుగా మీకు చెప్పినట్టు ఈ వీడియోలో బాడీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. హౌ ఏ ఉమెన్ కెన్ స్టాండ్ త్రూ దిస్ అని చెప్పేసి. అన్నిటికంటే ముందు ఎక్కువ ఇంపార్టెంట్ అయితే వాటర్ అండి. హైడ్రేట్ బాగా అవ్వాలి. సో మనం ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం వాటర్ తాగి స్టార్ట్ చేద్దాం. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్, ఓకే, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. సో పైన చూద్దాం, హెయిర్ కేర్ అనేది లాస్ట్లో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్కిన్ కేర్ అనమాట. సో నేను ఎలాంటిదంటే నా స్కిన్ వచ్చేసి యాక్ని ప్రోన్ స్కిన్, లైక్ ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ అనమాట. అండ్ నాకు ఒకప్పుడు యాక్ని చాలా దారుణంగా ఉండేదన్నమాట. సో నేను స్టార్ట్ చేశాను లైక్ కాయా సెషన్స్. ఇది ఇస్ నాట్ ఎ బ్రాండెడ్ ప్రమోషన్. కాయా క్లినిక్ ఉండిద్ది. అంటే వాళ్ళు ఏంటి అని అంటే అంత హెయిర్ చూస్తారు, స్కిన్ చూస్తారు, బాడీ చూస్తారు, లైక్ బాడీ షేప్ చూస్తారు. నేను అక్కడికి వెళ్ళి చేయించుకున్నాను. అండ్ టోటల్ నాకు వాళ్ళు ఒక 8 సెషన్స్ ఏమో చెప్పారనమాట. లైక్ ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ కార్బన్ లేజర్ అండ్ ఐరో లేజర్. సో నేను ఆ సెషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ 3 more సెషన్స్ ఉన్నాయి. చూడాలన్నమాట ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో. సో ప్రెజెంట్ అయితే నేను వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా నేను యూస్ చేయట్లేదు. సో అవే నేను మీకు జెన్యూన్గా చెప్తాము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేనైతే ఒకటి క్లెన్సింగ్ జెల్ ఉందన్నమాట. లైక్ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్ కంటే ముందు కూడా జెల్తో మంచిగా మనం క్లెన్స్ చేసుకుంటే ఇట్ విల్ బి లైక్ 3 shot క్లెన్జర్. లైక్ ఫస్ట్ క్లెన్జింగ్ జెల్ అండ్ నెక్స్ట్ క్లెన్జర్ అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇదన్నమాట. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ జెల్ నేను యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ రీస్టాక్ చేయాలి. నాకైతే చాలా బాగుంది. అంటే మనం ఫస్ట్ అప్లై చేసి మనం ఫేస్కి యూస్ చేసిన వెంటనే ఒక స్మూత్నెస్ అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నేను మిమ్మల్ని వాడండి అని నేను చెప్పట్లేదు, బట్ ట్రై చెయ్యండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లెన్సర్ అనమాట. ఇది ఒకటి ఫస్ట్ బాటిల్ అండ్ సెకండ్ బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను వాళ్ళవి సెషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ అయితే క్లెన్సర్ అనమాట. ఇది అయితే కంప్లీట్ ప్యూరిఫైయింగ్ యాక్ని క్లెన్సర్. దీంట్లో అయితే సాలిసిలిక్ యాసిడ్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్. బికాస్ నాది కొంచెం అట్లనే ఉండేది కాబట్టి నేనైతే అదే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత యూస్ చేసేది టోనర్, ప్యూరిఫైయింగ్ టోనర్ అనమాట. ఇది కూడా కాయావే, అన్ని కాయా బ్రాండ్స్ నేను వాడుతుంది ఇప్పుడైతే ప్రెజెంట్. ఇదైతే యాక్ని ఫ్రీ ప్యూరిఫైయింగ్ టోనర్ విత్ మ్యాంటలిక్ యాసిడ్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్. ఇది కూడా అంతే అండి, చాలా బాగా వర్క్ అవుతుంది, మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది అంత అయిపోయిన తర్వాత నాకు వాళ్ళు సజెస్ట్ చేసింది అయితే నయాసిన్మైడ్ సీరం యూస్ చేయండి. బికాస్ మీకు డార్క్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఈ స్కిన్ కేర్లో ఏఎం అండ్ పిఎం 2 చూపిస్తున్నాను. ఇంతవరకు ఏఎం, ఇది కూడా ఇంక్లూడింగ్ నయాసిన్మైడ్ సీరం వరకు కూడా నేను ఇదంతా ఏఎం యూస్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ niacinamide and 1% something, I don't know what is this. Face serum like dark spot corrector helps reduce scars and blemishes, even skin tone dermatologically tested. సో ఇది నయాసిన్మైడ్ సీరం. అండ్ దీని తర్వాత నేను యూస్ చేసేది మాయిశ్చరైజర్ వచ్చేసి ఒకటి పోస్ట్ కేర్ అని చెప్పేసి. నేను దీనికి ఎందుకు గ్లో ఆన్ మై ఫేస్. సో అందుకే నేను ఇది
తీసుకుంటాను అని చెప్పేసి నేను డాక్‌ని అడిగాననమాట. సో, షీ సజెస్టెడ్ యెస్ యూ కెన్ టేక్ అని చెప్పారు. సో, అందుకే నేను అది అయిపోయిన నెక్స్ట్ మినిటే నేను ఇదైతే కొన్నాను. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర ఇంకా 2-3 బాటిల్స్ ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు నా ఫేస్ పైన ఎలాంటిది లేదు. జస్ట్ ఐ అప్లైడ్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అంతే. అంతకు మించి ఏం లేదు. మీరు నా ఫేస్ కొంచెం గ్లోగా కనిపిస్తుందంటే దిస్ ఈస్ ద రీజన్ అంతే. అండ్ ఆఫ్టర్ దిస్ ఐ యూస్ 2 సన్ స్క్రీన్స్ విచ్ ఈస్ డిపెండ్స్ ఆన్ మై డే. ఇదైతే ఇన్విజిబుల్ సన్ స్క్రీన్, దిస్ ఈస్ SPF 30++, అండ్ ఇదైతే అల్ట్రా లైట్ ఆక్వా జెల్ SPF 25. ఎందుకంటే నాది ఆయిలీ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఏమైనా ఎక్కువ SPF అప్లై చేస్తే ఇట్ విల్ బి మోర్ ఆయిలీ అని చెప్పేసి నాకు డాగ్ సజెస్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళు పెట్టినవి తీసుకుంటున్నాను. ఇదైతే చాలా ఇన్విజిబుల్, అసలు ఏం మనమైతే మన ఫేస్కి ఏం అప్లై చేసినట్టు కూడా ఉండదు అనమాట ఈ సన్ స్క్రీన్. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే కొంచెం పింకీ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, పింకిష్ కాంబినేషన్లో ఉండిద్ది కాబట్టి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మై AM కేర్ అనమాట. వన్ మోర్ అండ్ మేబీ దిస్ బోత్ ఐ విల్ యూజ్ AM or PM. అండ్ ఇంత యూజ్ చేసిన తర్వాత మనం లిప్కి కూడా ఏదో ఒకటి యూజ్ చేయాలి కదా. సో ఐఎమ్ యూజింగ్ లానిజీ లిప్ కేర్. ఇది సెకండ్ బాటిల్ నేను యూజ్ చేస్తుంది అయితే లానిజీ ఒకటి. అండ్ రీసెంట్లీ ఐ చేంజ్ టు సంథింగ్ లైక్ మినీసోకి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ సీన్ సమ్ సన్ స్క్రీన్ లైక్ లిప్దే అనమాట. సో ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. లైక్ దిస్ వాజ్ సన్ స్క్రీన్ లిప్ బామ్, దిస్ SPF 30++. చాలా బాగుంది. ప్రెసెంట్ అయితే నేను ఇదే అప్లై చేశాను, ఇది కాదు. దిస్ ఈజ్ ఆల్ మై AM అనమాట, స్కిన్ కేర్లో నా AM. అండ్ నెక్స్ట్ కమింగ్ ఇన్ టు మై PMకి వచ్చేసరికి సేమ్ ఐ యూస్డ్ దిస్ క్లెన్సింగ్ జెల్ బికాస్ మనం ఆఫీస్కి కానీ వర్క్కి కానీ వెళ్ళేసి వచ్చినప్పుడు లైక్ మన ఫేస్ పైన ఎక్కువ డస్ట్ ఉండిద్ది కాబట్టి సో వీ హ్యావ్ టు యూస్ దిస్. ఇదనమాట నా PM అనమాట. సో ఫస్ట్ స్టెప్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఐ యూస్ టు క్లెన్స్ మై స్కిన్ అగైన్. సో నెక్స్ట్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఐ యూస్డ్ అగైన్ టోనర్ కూడా కంపల్సరీగా నేను యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ ద 2 serums like which is one retino boost serum and one more is pigmentation reducing complex. పిగ్మెంటేషన్ అప్లై చేయాలి అండ్ నెక్స్ట్ డే రెటినో బూస్ట్ అప్లై చేయాలన్నమాట. కంటిన్యూస్గా ఏది అప్లై చేయకండి అని చెప్పి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. సో నేనైతే అది అప్లై చేయట్లేదు, డే ఆఫ్టర్ డే అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నైట్ అగైన్ మనం లిప్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ యూస్ లానిజీ ఆర్ సన్ స్క్రీన్ SPF 30++. ఇదన్నమాట. ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసేదంతా కూడా నాకు తెలిసి ఒకటి సోప్ ర్యాండమ్గా యూజ్ చేస్తారు, సంతూర్ అనమాట. ఎంతమందికి సంతూర్ సోప్ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్ చేయండి, చూద్దాం ఇంకా ఎంతమంది యూజ్ చేస్తున్నారో. ఓకే, స్టాప్ ఆల్ దోస్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో నేనైతే నా బాడీకి ఐ స్టాప్ యూజింగ్ సోప్స్. నిజంగా సోప్స్ నేను చాలా స్టాప్ చేసేసాను. ఎందుకంటే ఒకానొక టైంలో మనం జనరేషన్కి పొల్యూషన్కి తగ్గట్టు అన్నీ మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఐ చేంజ్డ్ అండ్ ఐ కన్వర్టెడ్ టు బాడీ వాషెస్. నేను మీకు జెన్యున్గా చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు యూస్ చేసి ఐ యూస్ కెమిస్టెట్ ప్లే బాడీ వాష్, ఐ యూస్ బీట్ బాడీ వాష్, అవి కూడా నేను యూస్ చేశాను. అండ్ నాకు ఓకే బాగానే అనిపించాయి. బట్ నేను ఎలా ప్రిఫర్ చేద్దాము అని అనుకుంటున్నాను అని అంటే లైక్ మన బాడీకి ఒకటి అలవాటు చేయకూడదని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. బికాస్ మనం ఎక్కడికైనా ట్రిప్స్కి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తాము. సో మనం మన బాడీ వాష్ని లేకపోతే ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ మనం యూస్ చేసినది అక్కడ లేకపోతే వి ఫీల్ గెట్ ఇరిటేటెడ్. సో అప్పుడేంటి, ఏదైతే అవైలబుల్గా ఉందో అదే మనం యూస్ చేస్తాము. అప్పుడేంటి, మళ్ళీ అది యూస్ చేసిన తర్వాత దెన్ వీ ఫీల్ సమ్ ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇలాంటివన్నీ కూడా మనం ఫీల్ అవుతాం అనమాట. అందుకని చెప్పేసి దాని నుంచి తప్పించుకోవడానికి నేను రకరకాల బాడీ వాషెస్ని నేను నా బాడీకి అలవాటు చేస్తానన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. వీ హ్యావ్ టు యూస్ మోర్ బాడీ వాషెస్ టిల్ అవర్ బాడీ విల్ గెట్. అంతే, అంతకుమించి నేను ఏమి చెప్పను. సో నేను యూజ్ చేసిన వాటిల్లో ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తుంది అయితే లక్స్ విటమిన్ సి సీరం, విటమిన్ సి బాడీ వాష్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ ఇన్ టు బాడీ వాషెస్ అండ్ ఆల్, నేను ఎలాగా అంటే ఐఎమ్ యూజింగ్ సమ్ నివియా సోప్ ఆల్సో. బికాస్
బాడీ వాషెస్ అని చెప్పేసి బాడీ స్క్రబ్స్ ఉంటాయి అనమాట, లైక్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి. అవి మీరు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేస్తే చాలు. అండ్ బాడీ వాషెస్ ఎలాగా అని అంటే ఎవ్రీడే మీరు యూస్ చేయొచ్చు. అండ్ బాడీ సోప్ కూడా మీరు ఎవ్రీడే యూస్ చేయొచ్చు. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ మూడ్ అండ్ ఆల్. అండ్ నేనైతే ఇది డే ఆఫ్టర్ డే నేను యూస్ చేస్తానన్నమాట. ఈ విటమిన్ సి లక్స్ ది బాడీ వాష్ అయితే దిస్ ఇస్ లావెండర్ అండ్ విటమిన్ సి ఇల్యూమినేటింగ్ బాడీ వాష్ అండ్ లక్స్ ఎసెన్స్ ఆఫ్ హిమాలయాస్. సో నేనైతే ఇది అలా యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే దిస్ గర్ సోప్. లిటరల్గా నేనైతే మీరు అస్సలు నమ్మరండి, నేను ఇలాంటిది ప్రమోట్ చేయట్లేదు. నాకైతే గర్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఐఎమ్ సీయింగ్ చాలా క్లియర్ రిజల్ట్స్ నేను చూస్తున్నాను. నేనైతే ఇది చాలా సజెస్ట్ చేస్తాను, నిజంగానే చాలా సజెస్ట్ చేస్తాను. అండ్ ఇదైతే ఎక్స్ఫోలియేటింగ్ అనమాట. ఇది కొంచెం మీకు స్క్రబ్ లాగా ఉండిద్ది కాబట్టి సో నేనైతే ఇది వీక్లీ 2 టైమ్స్ అలా యూస్ చేస్తాను. ఒకవేళ సోప్ యూస్ చేసే పని అయితే గర్ సోప్ నేనైతే ఎవ్రీడే యూస్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసి, అండ్ నేను కాయాకి రీసెంట్గా కన్వర్ట్ అయ్యాను కాబట్టి సో ఐఎమ్ ట్రయింగ్ దిస్ కాయా విటమిన్ సి ఇన్ఫినిటీ గ్లో షవర్ జెల్ విత్ విటమిన్ సి అండ్ సెల్యులోజ్ బీచ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, డర్మటాలజికల్లీ టెస్టెడ్. ఎస్, సో నేను ఇది కూడా స్టార్ట్ చేశాను. ఇంకా అసలు చూడండి ఏం అవ్వని కూడా అవ్వలేదు, హాఫ్ కూడా అవ్వలేదు అనమాట. బాగుంది, ఇది కూడా కొంచెం స్మూత్నెస్ ఉందన్నమాట. ఎందుకంటే విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా కొంచెం స్మూత్ ఉంటుంది అనమాట. ఇదనమాట నా బాడీ వాషెస్. అయిపోయిన తర్వాత మన బాడీ ఎంత ఇంపార్టెంట్, మన అండర్ ఆర్మ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఐ యూస్ సమ్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్స్. వన్ ఈజ్ ప్లమ్ బాడీది అండ్ కెమిస్ట్ ప్లే అండర్ ఆర్మ్ రోల్ ఆన్. ఈ రెండు కూడా నాకు బాగానే వర్కౌట్ అయ్యాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బాడీకి మనం వాషెస్ ఎంత ఇంపార్టెంటో బాడీ ఆయిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో రైట్ నో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బాడీ ఆయిల్, ఐఎమ్ జస్ట్ యూజింగ్ బాడీ లోషన్స్ అండ్ ఆల్. అండ్ బాడీ లోషన్స్కి వచ్చేసరికి నేను ఫస్ట్ యూస్ చేసింది అయితే నివ్యా యూస్ చేశాను బాడీ లోషన్స్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్లమ్. చూడండి ఇంకా 2 బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా అవ్వలేదు. ఇది యూస్ చేస్తాను. ఇదైతే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను యూస్ చేస్తాను. ప్లమ్ బాడీ లోషన్ వెనిలా క్యారమిల్ అండ్ బాడీ లోషన్ విత్ కోకో బటర్. స్మెల్ ఉంటుందండి, ఆసమ్ 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 ఉంటుంది స్మెల్. నెక్స్ట్ వెన్ ఐఎమ్ స్టార్ట్ యూజింగ్ దట్ కాయా, సో కాయా బాడీ లోషన్స్ కూడా ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ట్రై చేశాను. ఇది కూడా కాయా బాడీ ఎసెన్షియల్స్ ఇంటెన్స్ బాడీ లోషన్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో విత్ షియా అండ్ కుకుమ్ బటర్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. ఇది కూడా డర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది కూడా చాలా బాగుంది, లైక్ కాయాది కూడా స్మెల్ కూడా అదంతా కూడా నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా బాడీ మిస్ట్. ఎంత యూస్ చేసినా మనకు ఒక పర్ఫ్యూమ్ అనేది ఆర్ బాడీ మిస్ట్ అనేది కంపల్సరీ కాబట్టి నేను ఇది కూడా యూస్ చేస్తాను. ఇవన్నీ నా బాడీ కేర్ అనమాట. హెయిర్ కేర్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నుంచి నా హెయిర్ అంతా కూడా లైక్ ఫ్రమ్ మై బార్న్ నా హెయిర్ అంతా కూడా కంప్లీట్ కర్లీ హెయిర్ అనమాట. అండ్ నౌ నా కర్లీ చాలా వరకు పోయింది, ఎందుకంటే నేను చాలా చాలా యూజ్ చేశాను అనమాట నా కర్లీ పోవడానికి. నిజం చెప్తున్నాను, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 70%, 70 to 80% కర్లీ హెయిర్ ఎవరైతే ఉందో వాళ్ళకి కొంచెం స్ట్రైట్ ఉండాలి, స్మూత్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. స్మూత్ అండ్ స్ట్రైట్ ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఫస్ట్ మన హెయిర్ అనేది ఎలా ఉన్నా కానీ హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రైట్ నౌ నేను యూస్ చేస్తున్న హెయిర్ ఆయిల్ వచ్చేసి జాన్సన్ బేబీ హెయిర్ ఆయిల్. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే దీంట్లో విత్ అవకాడో అండ్ ప్రో విటమిన్ B5 ఉంది కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఒక టిప్ చెప్తాను. హెయిర్ ఆయిల్ ఏంటి అని అంటే స్టాప్ పుట్టింగ్ యువర్ హెయిర్ ఆయిల్ ఆన్ స్కాల్ప్ తగ్గించేసేసి హెయిర్కి ఉంది కదా, హెయిర్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. మీరు విజిబుల్ రిజల్ట్స్ చూస్తారు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత హెయిర్ ఆయిల్ అయిపోయాక ఐ యూస్ దిస్ లైక్ ఫర్ మసాజింగ్. ఇది మనం హెయిర్ ఆయిల్ పెట్టుకొని అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే షాంపూతో అయినా యూస్ చేస్తారు కొంతమంది. బట్ నేనైతే హెయిర్ ఆయిల్ పెట్టుకొని నేను యూస్ చేస్తాను కొంచెం మసాజ్ అంతా అవ్వడానికి. ఆఫ్టర్ 45 minutes ఐ విల్ స్టార్ట్ షాంపూయింగ్ అండ్ ఆల్. ఇది కూడా నేను యూస్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఏ బ్రాండెడ్, మళ్ళీ బ్రాండెడ్ అనుకుంటారేమో. నేనైతే బీబ్లెంట్ వాళ్ళవి యూస్ చేస్తాను, ఎప్పటి నుంచో బీబ్లెంట్ యూస్ చేస్తున్నాను నేను. దిస్ ఈజ్ షాంపూ ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ కండిషనర్ సెకండ్ స్టెప్. యూజింగ్ దిస్ గో ఫర్ మాస్క్, హెయిర్ మాస్క్ ఖచ్చితంగా యూస్ చేయండి. ఆఫ్టర్ హెయిర్ మాస్క్ అండ్ దెన్ ట్రై కండిషనర్. ఈ 3 వర్క్ చేయండి, మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. ఆర్ ఎల్స్ do these 2 or else do 1.
అంతే. అంతే తప్పితే ఈ 3 ఒకటేసారి యూజ్ చేయడం మీరు ఆపేసేయండి. నేను మీకు ముందు చెప్పాను కదా! ఈ 2 ఒకటేసారి యూజ్ చేయడం ఆపేయండి. అది కూడా మీరు ఆపేసేయొచ్చు. ఎందుకు అనంటే మీరు హెడ్ బాత్ చేసినప్పుడు మీకు కొంచెం ఆయిలీగా ఉంటది. లైక్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు హెడ్ బాత్ చేయాలంటే ఆయిలీగా ఉంటది కాబట్టి ఇది 2 యూజ్ చేస్తారు. మీరు ఇదొక్కటి యూజ్ చేసినా కానీ చాలా బాగా వర్కౌట్ అవుతది. ఈ షాంపూ యూజ్ చేసినప్పుడు ఒక్కసారి హెయిర్ మాస్క్ అప్లై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత షాంపూ ఆపేసి కండిషనర్తో ఒకసారి ట్రై చేయండి. అప్పుడు కూడా మీరు రిజల్ట్స్ చూస్తారు. అండ్ డూ రివర్స్ షాంపూయింగ్ ఆల్సో. అది కూడా చాలా బావుంటది. ఇక్కడ వరకు నెక్స్ట్ దీంతో పాటు ఇదొకటి ఉంది. యాబ్స్ గుడ్నెస్ ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉంది కదా! ఇది కూడా నేను అప్లై చేస్తాను. బట్ నాట్ డైలీ 2 వీక్స్‌కి ఒకసారి అని చెప్పేసి నేను అప్లై చేస్తాను. ఇది నేను అప్లై చేసినప్పుడు ఐ విల్ యూజ్ ఓన్లీ ద షాంపూ. ఎలాంటి కండిషనర్ కానీ, ఆయిలింగ్ కానీ ఏమి చేయను. అంటే నేను ట్రై చేశాను. బట్ నాకు హెయిర్ లాస్ అయితుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఆపేసాను. ఐ విల్ యూజ్ ఓన్లీ షాంపూ. అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతదనమాట ఆ షాంపూ అదంతా కూడా. అండ్ నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఐయామ్ యూజింగ్ దిస్ బీ బ్లడ్ సెలూన్ లైక్ హాట్ స్ప్రే. హీట్ ప్రొటెక్షన్ అనమాట. చాలా బాగా వర్కౌట్ అవుతది. నేనైతే ఏమైనా హెయిర్ స్ట్రైట్నింగ్ టూల్స్ అవన్నీ ఏమైనా యూజ్ చేయాలనంటే నేను ఇదే యూజ్ చేస్తాను. అంత అయిపోయిన తర్వాత మనం హెయిర్ ఎంత చేసుకున్నా కానీ అది సెట్ అవ్వదు. పక్కా అటు ఇటు మూవ్ అవుతూ ఉండిద్ది. సో, దాన్ని పర్ఫెక్ట్‌గా చేయాలి అనంటే ఆర్ యూజింగ్ హాట్ షార్ట్ హోల్ స్ప్రే. సో, మనం ఎలా కర్ల్స్ చేసుకున్నా అట్లనే నించుంటది. నార్మల్ చేసుకున్నా అట్లనే నించుంటది. చాలా బాగా వర్కౌట్ అవుతదనమాట. ఇది సాటర్డే అందుకే నాకు ఇంత టైం ఉంది కాబట్టి నేను ఇలా వీడియోస్ అన్నీ తీస్తున్నాను. దట్స్ ఆల్. ఇంతే ఈ వీడియో అయితే. సో, until then, watch all my videos, shorts, everything, and wait for the next video. Bye bye.